మంచిగా తెల్లగా ఉన్న సముద్రం ఏమైందో తెలుసా? రక్తంగా మారిపోయింది. మొత్తం రక్తంగా మారిపోయింది. ఏంటి దీని యొక్క దర్శన భావం అని ఆలోచనమైన డ్యాగలు, రాబందులు లాంటివి వచ్చి మనిషిని పీక్కొని వెళ్ళడానికి అనేక ప్రదేశాల్లో ఇవి క్షేమం. మనమందరం భారతదేశంలో ఉన్నాం కాబట్టి జరగబోయే సంగతులు దేవుడు చేయమన్న విషయాన్ని నేను మీకు ప్రకటిస్తా. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్థలంలో అడుగుపెట్టినప్పుడు దేవుడు యెషయాను పంపించి అతను ఎలా వచ్చాడో అట్టని వెళ్ళిపోతానని చెప్పాడు. సన్హరేబో అదే రీతిగా వెళ్ళాడు, చచ్చిపోయాడు. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 7వ వచనం. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు? నేను తెలియజేసినట్లుగా ఎవరు తెలియజేసింది ఎవరు అని యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. అట్టివాడెవడైనా ఉండినలా నాకు చెప్పవలెను. అట్టివాడెవరైనా ఉన్నారా? ఉంటే నాకు చెప్పండి అంటున్నాడు. లోకంలో ఎవరినైనా తరిచి చూస్తే ఎంతోమందిని మనము ఆరాధిస్తూ ఉన్నాం, ఎంతోమందిని మనము గణపరుస్తున్నాం, పూజిస్తున్నాం. ఎవరైనా జరిగిన విషయాల గురించి ఎవరైనా చెప్పేవారు ఉన్నారా అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియచెప్పువారై ఉండవలను. భవిష్యత్ విషయం, రాబో సంగతుల గురించి తెలియచెప్పేవారై ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రాబోయే సంగతుల గురించి బైబిల్లో ఎన్నో సంగతులు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తే చాలా సంగతులు దేవుడు అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. చాలా సంగతులు ఆయన తెలియజేస్తూ వచ్చాడు. నేను తన దాసులకు ఈ సంగతులు తెలియజేస్తానన్నాడు. రాబోయే సంగతుల గురించి ఏసేపుకు దేవుడు కలలో మాట్లాడి కలల ద్వారా రాబోయే సంగతుల గురించి తెలియజేసి ఏమేం జరగబోతుందో చెప్పి ఆ దేశాన్ని అప్రమత్తం చేశాడు. దానియేలుకు తెలియజేసి ఆ దేశాన్ని మొత్తం అప్రమత్తం చేస్తూ వచ్చాడు. పౌలు గారికి అనేకమైన విషయాలు తెలియజేసి ఏది ఎలా జరగబోతుందో, ముందుగా ఏది పొంచి ఉందో తెలియజేస్తూ వచ్చాడు. ఆయన మాట్లాడేవాడు, తెలియజేసేవాడు. నీ ఎడల ఆయన కలిగే ఉద్దేశం వేరు. ప్రార్థన చేసినట్టే దేవుడు కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా కొన్ని విషయాలు దేవుని స్థలంలో అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఒక భయంకరమైన పరిస్థితులను దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. భారతదేశం గురించి దేవుడు తెలియజేసిన ఒక ఘోరమైన పరిస్థితులు నేను మీకు తెలియచేయబోతున్నాను. వాటి గురించి భారంతో ప్రార్థన చేయండి. అదేంటంటే, భారతదేశంలో 2024 ఒక వేదనకరమైన, దారుణమైన, ఘోరమైన పరిస్థితి గుండా భారతదేశ ప్రజలు వెళ్ళబోతున్నారు. ఇదే మాట 2023 నవంబర్లో కూడా మనం 77 ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా నేను మీకు చెప్పినప్పుడు ఆ దినాన విన్నారు మీరు. మరలా ఇదే విషయాన్ని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. ఒక మహాసముద్రం, ఆ సముద్రము చాలా నిమ్మలంగా ఉంది. ఆ సముద్రంలో ఉన్న చేపలు చక్కగా ఈత కొడుతూ, చక్కగా మంచిగా ఒకదానికొకటి పెద్ద పెద్ద చేపలు, తిమింగల్ లాంటివి, షార్కులు లాంటివి, పెద్ద పెద్ద లావు పళ్ళైన, చిన్న చిన్న చేపలైన అన్నీ కలిసి ఏకంగా కలిసి అవి హ్యాపీగా సముద్రంలో ఈత ఈదుతున్నాయి. కానీ ఆ సమయమున వాటిలోనే ఎక్కడి నుంచో ఒక పెద్ద తిమింగలం లాంటిది, పెద్ద చేప లాంటిది రావడం జరిగింది. ఆ చేప లాంటిది రావడము అక్కడున్న వాటన్నిటి చల్లాచెదురు చేసి కొట్టుకొని గాయపరచుకొని చేసే పరిస్థితి గుండా ఆ యొక్క సముద్రంలో జరుగుతుంది. మంచిగా తెల్లగా ఉన్న సముద్రం ఏమైందో తెలుసా? రక్తంగా మారిపోయింది. మొత్తం రక్తంగా మారిపోయింది. ఏంటి దీని యొక్క
దర్శన భావం అని నేను ఆలోచించుండగా దేవుడు తెలియజేసిన విషయం, భారతదేశంలో ఈ 2024 రాబోయే దినాలలో, రాబోయే సంవత్సరాలలో కూడా మంచిగా ఉన్న ప్రజలు, సమాధానంగా ఉన్న ప్రజలు, సమాధానంగా రాష్ట్రాల్లో, సమాధానంగా ఉన్న దేశంలో, సమాధానంగా ఉన్న పల్లెటూర్లలో అనేక చోట్ల ఘోరమైన పరిస్థితి జరగబోతూ ఉంది. ఘోరమైన పరిస్థితి. అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు ఉన్నవారిలో అలజడి పుట్టించి గొడవలు తీసుకొచ్చి భయంకరమైన మారణ హోమం సృష్టించే పరిస్థితులు జరగబోతున్నాయి. చక్కగా ఉన్న ప్రాంతాల, రాష్ట్రాలలో అనేకమైన కార్యాలు జరగబోతున్నాయి. రక్తమంతా కనిపిస్తూ ఉంది. వేదనకరమైన సిచ్యువేషన్. యెజబెల్ లాంటి వారు, ఆహాబుల్ లాంటి వారు, ఫరో లాంటి వారు లేచి ప్రజలను హింసించబోతూ ఉన్నారు, బాధ పెట్టబోతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ పరిస్థితి గుండా వెళ్ళబోతున్నాయి. రాజకీయ ఎత్తుగడలు, ఆధిపత్యము కొరకు పోరాటములో ఏమీ తెలియని అమాయకులు ఇబ్బంది పడే పరిస్థితి కనబడతా ఉంది. దుష్టుడు ఏం చేస్తాడు తెలుసా? మనిషి కొట్టి చంపి అల్లాడిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే చూసి నవ్వేవాడు దుష్టుడు. అలాంటి పరిస్థితి దేశములో తారాస్థాయికి వెళ్ళబోతుందని దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమైన దేవుని ప్రజలారా, అందుకే యెహెజ్కేలుకి దేవుడు చెప్తూ, వారు వినినను వినకపోయినను నువ్వు ప్రకటించు అన్నాడు. అందుకే సమయంలో నేను వీటి విషయం ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్త. వీటి గురించి భారంగా ప్రార్థన చేసిన బాధ్యత మన మీద ఉంది. కేరళలో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు 2024లో జరగబోతున్నాయి. గోవాలో జరగబోతుంది. కొన్ని ప్రదేశాలు ఆల్రెడీ మీరు చూశారు. మణిపూర్లో జరిగింది. మణిపూర్లో ఈ యొక్క విషయాల గురించి 2020 సంవత్సరంలోనే ఈ సంఘటనల గురించి, ప్రపంచం, భారతదేశంలో జరగబోతున్న కార్యాల గురించి 2024-20లోనే కొన్ని విషయాలు నేను ప్రకటించాను మీకు. అది విన్నారు, చాలామంది చూసి తెలుసుకున్నారు. మరలా ఇలాంటి పరిస్థితులు దేశంలో రిపీట్ కాబోతున్నాయి. ఇది ప్రజలకు మేలు చేసే ఉద్దేశం కాదు. అలాంటి వారు ఎవరున్నారో గమనించండి, అర్థం చేసుకోండి. అది మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉన్న దాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని దేవునికి మొరపెట్టడం, ఎలా తిప్పికొట్టడమో కూడా ప్లాన్ చేసుకునే విషయాలు మీ చేతిలో ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని ప్రజలారా. మత కల్లోలహాల గుండా దేశము వెళ్ళబోతుంది. అనేక చోట్ల విస్తారమైన కార్యక్రమాలు జరిగించబోతున్నారు. 2024 చాలా ఇబ్బందికరమైన వాతావరణం మనం చూడబోతూ ఉన్నాం. అయితే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయడం ఒకటి, రెండవదిగా అలాంటి వారిని చూసి జాగ్రత్తగా ఉండి ఎలా వారి విషయం మీరు ఎలా ఉండాలో అది మీ విఘ్నత. కొన్ని విషయాలు నేను మీకు ఈ లైవ్లో కాకుండా మామూలుగా కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని చెప్పే ఉంటవి, కొన్ని చెప్పని ఉంటవి.
అక్కడ అర్థం చేసుకోండి. దేవుని యొక్క సన్నిధిలో అడిగి వేదనతో అడిగినప్పుడు దేవుడు చెప్పిన కార్యం. ఆ దినాల్లో కూడా ఫరో పిల్లలందరినీ చంపేస్తూ వచ్చి రక్తపాతం జరిగింది. ఐగుప్తులో రక్తపాతం జరిగింది. వేల మంది, లక్షల మంది పిల్లలు చనిపోయారు అక్కడ. కానీ తర్వాత ఏమైంది? ఫరో సైన్యము ముంచివేయబడింది, నాశనమైపోయింది. ఎవరు అలా చేయాలని చూస్తున్నారో, ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వారు ఇప్పుడైతే చేయగలరు, కానీ తర్వాత వారి యొక్క భవిష్యత్తు బాగోదు, వారి జీవితం బాగోదు. తర్వాత వారి యొక్క అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెబుతున్న మాట 2024 విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అనేక రాష్ట్రాలలో దీని యొక్క పరిస్థితిని మనము చూడబోతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఇదే సిచ్యువేషన్, ఇదే స్థితి అనేక రాష్ట్రాలలో. భయంకరమైన సిచ్యువేషన్లోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ఉండండి. మనిషిని ఒకడినొకడు చంపుకునే పరిస్థితి దేవుడు వాక్యంలో చెప్పారు. ఆయన వాక్యంలో చెప్పి తెలియజేసిన విషయం చూడండి. ఒకసారి మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచునని అనుకొను కాలం వచ్చుచున్నదే. దేవునికి సేవ చేస్తున్నానే కాలం వస్తుందయ్యా. దేవుడు ఆ దినాన్ని చెప్పాడు 2024లో. ఇది ఇంతకుముందు మీరు చూసింది వేరు, 2024లో మీరు చూసేది వేరు, మీరు చూసే కార్యం వేరు. ఇంకా ప్రతి చోట నేను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి జరిగే పరిస్థితులు మీరు చూడబోతారు. ఇది కేవలము దేవునికి సేవ చేస్తున్నానని తిమింగలాల లాంటి పెద్ద పెద్ద చేపలు లాంటివి వచ్చి వారిని కొరికి చంపి చేసే పరిస్థితులు. కానీ బాగుపడతారంటే బాగుపడరు. ఒకసారి బైబిల్లోకి వెళ్తే ఫరో చంపాడు, పిల్లల్ని పాడు చేశాడు, బాధ పెట్టాడు. చివరికి వాడే సముద్రంలో వారి యొక్క సైన్యం మునిగిపోయింది, నాశనమైపోయిందే. మరలా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని చితకగొట్టాడు. భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. వడగండ్లు, పిడుగులు ఎవరు చేస్తున్నారో చేయబోతారో వారికి భయంకరమైన ఉగ్రత మాత్రం వస్తుంది, రాకుండా మానదు. గుర్తుపెట్టుకోండి. రెండోది, యెజెబెలు దేవుని బిడ్డలను చంపి బాధ పెట్టింది. చూడండి 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. 1వ రాజులు 19, 1వ రాజులు 18, 14వ వచనం. 1వ రాజులు 18వ అధ్యాయం 14వ వచనం. యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను ఒక్కడే ఉన్నా అన్నాడు ఏలియా సవాల్ చేశాడు. దేవుని బిడ్డలను దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి చంపే కాలం వస్తున్న ఆ దినాన్ని చెప్పాడు. ఇప్పుడు అది విపరీతంగా మారబోతుంది. ప్రియమైన దేవుని జాగ్రత్తగా ఉండండి. చాలా విషయాలు నేను మీకు చెబుతున్నాను. భారంతో వేదనతో ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. భారతదేశంలో 2024లో ఒక వేదనకరమైన పరిస్థితి, ఘోరమైన సిచ్యువేషన్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు చేయబోతున్నారు. అనేక రాష్ట్రాలలో ఇవి. అనేక రాష్ట్రాలలో డబ్బు కొరకు, పేరు కొరకు, మతము కొరకు, హోదా కొరకు, రాజకీయం కొరకు ఏమీ తెలియని అమాయకులను బాధ పెట్టి, హింసించి, చంపి, వేదన గుండా చేసే పరిస్థితిలో జరుగుతున్న స్థితి మీరు చూడబోతున్నారు. వీటి కొరకే అనేక రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలు మనము చూడబోతాం. భారంతో ప్రార్థన చేయండి. జరుగుతున్న విషయాల గురించి భారంతో ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. ఇదే సిచ్యువేషన్ మరలా హేరోదు కూడా ఇదే సిచ్యువేషన్ చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి వచ్చినప్పుడు ఆయన విషయంలో హేరోదు చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. చిన్నపిల్లలను చంపుతూ వచ్చాడు.
ఫరో ఆత్మ వచ్చేసింది, యెజబెల్ ఆత్మ వచ్చేసింది, చంపేయడం జరుగుతూ వచ్చింది. అలా హేరోదు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరం మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. 2 సంవత్సరాల తక్కువ వయసు కలిగిన పిల్లలందరినీ వధించి, ఎందుకు? యేసు ప్రభు కొరకి. యెహోవాదే యేసు ప్రభు కొరకు వధించాడు, చంపాడు. చివరికి ఏమైపోయింది హేరోదు జీవితము? అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యేసేపునకు ఒక స్వప్నమందు ప్రత్యక్షమై హేరోదు చంపాడు, చచ్చాడు. మతాల కొరకు, కులాల కొరకు, వర్గాల కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు ప్రజలను చంపుతున్నావా? ప్రజలను బాధ పెడుతున్నావా? తర్వాత నీ పరిస్థితి కూడా ఇదే స్థితిలో ఉంటుంది, జ్ఞాపకం చేసుకో. ఇదే పరిస్థితి. ఏది నిజం, ఏది సత్యమని గ్రహించే మనసు కలిగి ఉండాలా. ఇదే సిచ్యువేషన్లో గుండా వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి ఆలోచించి ప్రార్థన చేయండి ధైర్యంగా. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన వదిలిపెట్టేవాడు కదా, ఆయన చూస్తాడు. ఒక్కసారి ఏటేస్తాడు, ఏ మనిషి కూడా బతకలేడు ఇంకా. దట్ ఈస్ ద గాడ్స్ పవర్. రాబోయే దినాలలో యెజబెలు లాంటి స్త్రీలు చాలామంది లేయబోతున్నారు. చాలామంది యెజబెల్ లాంటి స్త్రీలు లేయబోతున్నారు. ఒక భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ఇదే సిచ్యువేషన్ గుండా వెళ్ళబోతున్నారు. ఇదే సిచ్యువేషన్ గుండా, అది రష్యా కానీ, ఆఫ్రికా కానీ, అమెరికా కానీ, నైజీరియా కానీ, నార్త్ కొరియా కానీ, ప్రతి చోట, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, అనేక ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కూడా వెళ్ళే పరిస్థితి. కానీ వారికి దేవుడు దెబ్బ కొట్టబోతున్నాడు. మనమైతే భారంతో ప్రార్థన చేద్దాం. భారతదేశ యొక్క క్షేమము కొరకు, ఇది భారతదేశ క్షేమం కొరకు నేను చెప్తున్నాను మీకు. కేవలం భారతదేశ క్షేమం, మనమందరం భారతదేశంలో ఉన్నాం కాబట్టి జరగబోయే సంగతులు దేవుడు చేయమన్న విషయాన్ని నేను మీకు ప్రకటిస్తున్నా. నేను ప్రజలకు ధైర్యంగా ఈ విషయాలు ప్రకటించు, ధైర్యం కొరకు వాళ్ళకి ప్రకటించు అని దేవుడు మాట్లాడిన మాటను బట్టి నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తూ దేవుడు తెలియజేసిన విషయాన్ని ప్రత్యేకంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. దేవుని రాకడ దగ్గరగా ఉన్నప్పుడు ఎవరిని మింగుదునా అని సైతాను తిరిగే పరిస్థితి కనబడుతుంది. అందుకే గొడవలు పెడతాడు, వాడు నరహత్యలు లేపుతాడు. కయ్యూను నరహత్య చేశాడు. ఇలాంటి పరిస్థితులు చేసే పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో ఆ వాక్యం ప్రకారం మనం జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ఈ సంఘటన గురించి మీరు భారంతో ప్రార్థన చేయండి. 2024 విషయం చాలా జాగ్రత్తగా మీరు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇక దేవుడు రాబోయే దినాలు ఏమేమి తెలియజేస్తున్నాడో అన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమేమి తెలియజేస్తాడో ప్రతి ఒక్కటి కూడా నేను మీకు అందిస్తూ ఉన్నాను. చాలామంది అంటారు, అయ్యా సంఘం వరకే నువ్వు ప్రకటించవచ్చు కదా, ఇది బయట పెట్టడం ఎందుకు అని మాట్లాడుతున్నారు. ఇది బయటకు తెలియచేయడం ఎందుకంటే జాగ్రత్తగా ఉంటారని దేవుడు తెలియచేయమన్నారు. తెలియజేస్తూ ఉన్నాను. ఎవరేమైనా అనుకొని జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. వివేకముతో బ్రతకవలసిన దినాలు ఇవి. మీకున్న జీవితాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు ఇవి సూచనలను గమనించండి. కొన్ని ప్రాంతాల్లో ఇక విస్తారముగా, విపరీతంగా జరిగే సిచ్యువేషన్ కనబడతాయి. ప్రియమైన దేవుని ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ ప్రజల క్షేమం కొరకు
ఈ భారతదేశంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది అందరూ బాగుండాలా, అందరూ అందరూ సంతోషంగా ఉండాలా, ఈ కలహాలు లేకుండా బ్రతకాలా అనేక ఆలోచన మనం చేస్తున్నాం. కానీ అలాంటివి కనపడకుండా తొక్కేసేనట్లుగా పనిచేసే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దేశంలో సమాధానం కొరకు, దేశంలో శాంతి కొరకు, దేశంలో ఆనందం కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం. జ్ఞాపకం చేసుకోండి, ఇదే సిచ్యువేషన్, ఇదే స్థితి ఇంతకు మునుపు కూడా అపోస్తుల దినాల్లో కూడా జరుగుతూ వచ్చింది. అపోస్తుల దినాల్లో కూడా అప్పుడు కూడా వాళ్ళు రోమీలు మేము దేవునికి సేవ చేస్తున్నామని చేశారు. కానీ చివరికి ఏమైపోయారో తెలుసా? చివరికి వారు పూర్తిగా దేవుని నమ్ముకొని ఈరోజు ఆ ప్రదేశము, ఆ ప్రాంతమంతా దేవుని కొరకు సాక్షిగా జీవించే కృపలోనికి వచ్చింది. దేవుని కొరకు సాక్షిగా ఉండే కృపలోనికి ఆ ప్రాంతం అంతా వస్తూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలు గమనించవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. నీ స్థితి ఏమైనా, నీ పరిస్థితి ఏమైనా ఈ రాత్రికాలం మనం భారంతో ప్రార్థన చేద్దాం. ప్రభువా సహాయం చేయండి అయ్యా, దేవా మన్నించండి. దేశంలో భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నాయని మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కేరళలో 2024లో ఒక వేదనకరమైన సిచ్యువేషన్ చేయడానికి ప్లాన్లు జరుగుతూ ఉన్నాయి. భారంతో ప్రార్థన చేయండి. తమిళనాడు కూడా ఇదే కోవలోకి వస్తూ ఉంది, ఇదే చేయాలని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా దేవుడు సహాయం చేస్తాడు, వదిలిపెట్టేవాడు కాదు. ఆయన కాపాడేవాడు, భద్రపరిచేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు. ఇది కేవలము భారంతో ప్రార్థన చేసి వారి యొక్క క్షేమం కొరకు మనం భారతదేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. భారతదేశంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. అనేక మంది ప్రజల కొరకి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలా. దేవుడు అప్పుడు మన యొక్క ప్రార్థన విని దేవుడు జవాబిస్తాడు, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన ఏదో చేశాను ప్రార్థన అయిపోయింది అన్నట్లుగా ఉండొద్దండి. ఇది దేవుడు మనకిచ్చిన బాధ్యతని గమనించు, దేవుడు మనకిచ్చిన ధన్యతని గమనించు. వేదనకరమైన డ్యాగలు, రాబందులు లాంటివి వచ్చి మనిషిని పీక్కొని వెళ్ళడానికి అనేక ప్రదేశాల్లో ఇవి జరగబోతున్నాయి. అది ఆంధ్రాను, తెలంగాణను, భారతదేశ వ్యాప్తంగా ప్రణాళికలు చేసి, కానీ ఎవరలా చేశారో వారు మాత్రము సామాన్యంగా తప్పించుకోలేరు. దేవుడు చూస్తున్నాడు. యెజబెలు తప్పించుకుందా? యెజబెలు తప్పించుకోలా. ఫరో తప్పించుకున్నాడా? తప్పించుకోలేదే. హేరోదు తప్పించుకోలేదే. ఎవరు తప్పించుకోలా? హిజ్కియా దినాలలో సన్హరేబ్ అనే ఒక వ్యక్తి వచ్చి మీ దేవుడు ఏం చేయగలడు, మీ దేవుడికి ఏం జాత అయింది అని మాట్లాడుతూ ఉంటే హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు దేవుడు యెషయాను పంపించి అతను ఎలా వచ్చాడో అట్టని వెళ్ళిపోతానని చెప్పాడు. సన్హరేబు అదే రీతిగా వెళ్ళాడు, చచ్చిపోయాడు. అదే రీతిగా వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. చూడండి యెషయా గ్రంథం, మీకు చూపిస్తాను వాక్యాన్ని. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు జింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి 4వ వచనం. శిక్షయు దూషణ గల దినము పిల్లలు పుట్టవచ్చిని కానీ కనుడకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకు అష్షూరు రాజున తన యజమాను చేత పంపబడిన రబ్షాకే బలికిన మాటలు నీ దేవుడని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయమో. నిలిచిన శేషమో ప్రార్థన చేయి. ఉంది కొంతమందే, ప్రార్థన చేయి. అష్షూరు రాజు వచ్చాడు, అష్షూరు రాజు పంపించిన రబ్షాకే అనే సైనికుడు వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు. వాడు
అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఎవర్రా మీ దేవుడు, యెహోవా దేవుడు ఏం చేస్తానని మాట్లాడుతుంటే ఈయన వెళ్ళాడు. ఆయనకు శక్తి చాలదు, వెళ్ళి దేవునికి మొరపెడుతూ వచ్చాడు, అయ్యా సహాయించి, మాకు శక్తి సరిపోదు, మాకు చేత కదని భారంతా కన్నీరు గారుస్తుంటే యెషయా వచ్చాడు. ఫైరింగ్ ప్రాఫిట్ ప్రవక్త యెషయా వచ్చాడు. యెషయా వచ్చి చెప్తున్న మాట తెలుసా? రబ్షాకే చెప్పు, సన్హెరేబుకు చెప్పు, వారు నిలవరు, ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారని చెప్పారు. అదే ప్రకారం జరుగుతూ వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 37వ వచనం. అష్షూరు రాజున సన్హెరేబు తిరిగిపోయి నినివే పట్టణముకు వచ్చి నివసించిన తరువాత అష్షూరాజు చేతగాల. అప్పటికి ఏమైందో తెలుసా? 36వ వచనం. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండరే. మృత కళేబరులుగా ఉండి అందరూ చచ్చిపోయారు, అందరూ మరణించారు. అష్షూరాజు ఇంకా చేతగాక వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నినివే పట్టణానికి వెళ్ళిపోయాడండి. 38వ వచనం. అతను నిస్రోకు అనే దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రామెల్మెకు షెరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయి, అప్పుడు అతని కుమారుడైన అసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. దేవుని దూషించి వచ్చి ఆ దేశాన్ని నాశనం చేయాలని చంపాలనుకున్నాడు. కానీ ఎవరు చంపారు తెలుసా? కొడుకులే చంపారు అతనికి. నువ్వేం విత్తుతావో ఆ పంట కోస్తావు, నువ్వేం చేస్తావో చేస్తావో. ఎవరు నీ మీదికి వస్తున్నారో, ఎవరు నిన్ను బాధ పెట్టాలనుకుంటారో వారు అదే శిక్ష అనుభవిస్తారో. ధైర్యంగా ఉండు, భయపడద్దు. భారతదేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. భారతదేశం అంతా సమృద్ధిగా సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారిని దేవుడు తీసేస్తాడు, తీసేయకుండా ఉండడు. కానీ కొంతకాలం విర్రవీగుతారు, లేస్తారు, కొంతకాలం లేచి బాధపట్టే పరిస్థితులు చేస్తారు. కానీ కొంతకాలమేవి, అంతకాలం వరకు, అంతం వరకు వారు ఉండరు, సాగరు. దేవుడు చూస్తున్నాడు. కానీ భారతదేశంలో జరగబోయే సంఘటనలు రాబోయే దినాలలో ఘోరమైన ప్రమాదం జరగబోతుంది. యెజబెల్ లాంటి వారు, హేరోదు లాంటి వారు, యెజబెల్ లాంటి స్త్రీలు మనుషుల మీద పడి బాధ పెట్టే పరిస్థితి కనబడుతుంది. అనేక రాష్ట్రాలలో అధికారం కొరకు, డబ్బు కొరకు, రాజకీయ ఎత్తుగడల కొరకు ఈ ప్రణాళికలు చేసి ప్రజల మీద పడే పరిస్థితి కనబడుతుంది అండి. గుర్తుపెట్టుకోండి, ప్రజల మీద పెట్టే పరిస్థితి కనబడుతుంది. కేరళలో స్టార్ట్ అవుతుంది, తమిళనాడులో ఇది ముమ్మరగా సాగుతుంది. సాతాను దేశంలో నాశనం చేయటకో, రాజ్యాలను మింగివేయటకో, ప్రజలను భయభ్రాంతులు చేయటకో, మనుషులలో దూరి పాడు చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఆరంభమవుతుంది, రాజస్థాన్లో, భోపాల్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్, ఇవన్నీ పరిస్థితిలో జరగబోయే స్థితులు. భారంతో ప్రార్థన చేద్దాం. ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే దినాల్లో మీరు జరిగే సూచనలు తెలుసుకుంటారు. దేవుడు చెప్పే ప్రతి మాట నెరవేరుతుంది. జాగ్రత్తగా ఉండండి అని చెప్పుటకు దేవుడు తెలియజేస్తున్న విషయం ఇది. ప్రజల యొక్క శాంతి గొడవలు ఏర్పడతాయి, పోరాడాలా, రక్తపాతంలాగా వెళ్ళే పరిస్థితులు కనబడతాయి. కాబట్టి ఆ ప్రజల కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం. వేదన గుండా వెళ్ళిపోతున్నారు ప్రజలు, కన్నీరు గుండా వెళ్ళబోతున్నారు. ఎవరయ్యా మాకు దిక్కు, ఎవరు మమ్మల్ని ఓదారుస్తారంటే నీవే కదా మాకు దిక్కు. హిజ్కియా అంటున్నాడు, ఎవరయ్యా? చూడండి 37వ అధ్యాయము 17వ వచనం. యెహోవా చెవియొగ్గి ఆలకించు, యెహోవా దేవా కన్నులు తెరిచి దృష్టించు. కన్నులు తెరిచి దృష్టించయ్యా, ఇప్పటికెంత నలిగిపోయినాం, సహాయం చేయవా అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు జరగబోతున్నాయి. మరలా ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు జరుగుతున్నాయి ఈ గొడవలో? ఇజ్రాయెల్ దేశంలో ఎందుకు ఈ గొడవలు ఆగట్లేదు? కేవలం దేని కొరకు? మతము, రాజకీయం, అధికారం, పదవుల కోసమే కదా. ఆగట్లా. దే సిచ్యువేషన్ జరుగుతూ కంటిన్యూస్ అవుతూ ఉంది. అయితే కొంతకాలం ఆగుతుంది. ఇప్పుడు ఇది ఫిబ్రవరి ఆ ప్రాంతంలో తగ్గుతుంది. మరలా వారే మొదలు పెడతారు, మరలా వారే మొదలుపెట్టి వారే చేసే కార్యాలు జరుగుతూ ఉంటాయి.
మందిర నిర్మాణం కొరకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. దేవుడు మందిరాన్ని కట్టమని కానీ చేయమని కానీ చెప్పాల, కానీ దేని కొరకు? ఆపేక్ష, అధికారము, వాటి కొరకు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఆలోచించండి, ఇవన్నీ జరుగుతున్నది కేవలము అధికారాపేక్ష, వ్యామోహము, రాజకీయ ఎత్తుగడలు, డబ్బు, పదవులు, వీటి కొరకే. ఈ దేశంలో కూడా, ఈ రాష్ట్రాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా దేవుడు సహాయం చేయనట్లు అంత స్థితి ఆయన చెప్పాడు. ఒక మాట జరుగుతుందని, కానీ ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు కార్యం జరిగించాడు కదా, సహాయం చేస్తూ వచ్చాడు కదా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేసి కృప చూపించి ఆదరించి భద్రపరుస్తూ వచ్చాడు. మరలా 10 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడే. భారతదేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా కళ్ళ నిండా ఎదుట రక్తమంతా కనబడతా ఉంది. అనేక ప్రాంతాల్లో కాళ్ళు చేతులు తెగివేయపడి చంపబడిన పరిస్థితులు నేను చూస్తూ వచ్చాను. అందుకొరకు ఈ వేదనతి మాటలు నేను ప్రకటిస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఇక్కడ అర్థం చేసుకోండి, మీ సంఘాలలో భారంతో ప్రార్థన చేయండి. ఆయన దక్షిణ హస్తం మనల్ని ఆదుకోవాలి. ఆయన దక్షిణ హస్తం మనల్ని ఓదార్చాలి. మన సంఘంలో కూడా ప్రత్యేకంగా వీడి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన సహాయం చేస్తారు, కృప చూపిస్తూ ఉంటాడు. చూడండి 38వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కన్నీరు విడిచిట నేను చూచాను, నీ ప్రార్థనని అంగీకరించా, నేను అంగీకరించాను. ఐ లిజన్డ్ యువర్ ప్రేయర్. డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ సూపర్ న్యాచురల్ పవర్. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ మరలా ఇచ్చాడు. మనం భారతదేశంలో ఉంటున్న మన భారతదేశ క్షేమం కొరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలను గురించి భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరుస్తారు, సహాయం చేస్తూ ఉంటాడు. ఇలాంటి ప్రణాళికలు చేస్తూ ఉన్నారు, చేయాలని ప్లాన్లు చేస్తూ ఉన్నారు. దేశంలో సమాధానం, దేశంలో సంతోషం ఉండాలి. ఆశ్చర్యకరమైన వెలుగు నింపబడాలా. మన దేశము ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలా. కాబట్టి ధైర్యముగా రాబోయే దినాలు 2024 కాదు, ఇక రాబోయే దినాల్లో కూడా ఇలాంటి సంఘటనలు మేము దేవునికి సేవ చేస్తున్నామని చెప్పి జరిగే స్థితులు వస్తాయి. వారి గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ఏమీ తెలియని వ్యక్తులు మరణించే పరిస్థితి, ఇవేమీ తెలియని వ్యక్తులు బాధపడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆలోచించుకుని వీటి గురించి భారంతో ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉందాం. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.